నా పేరు బిఎన్ రాజు, మాలమహల్ రాష్ట్ర అధ్యక్షుని. మరి ఈ రోజుని పిఠాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఠాపు మండలం విరవ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఎస్సీ ప్రాంతంలో సుమారుగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి శానిటేషన్ వర్క్ కానీ ఈ పరిశుభ్రాలు కానీ ఏ విధంగా కూడా మాత్రం చేయించలేదు. అంటే దీనిపై దళిత ఓటర్లకి మేము ఏదో చేసాము, ఇప్పటి వరకు కూడా చాలా అభివృద్ధి చేసాం, సంక్షేమ పథకాలు చేసామని ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఈ యొక్క దళిత ఓటర్లో ఏ విధమైన పనులు కూడా చేసినట్టు దాఖలా లేవు. మరి చూస్తుంటే సుమారుగా ఇంచుమించు ప్రభుత్వం వచ్చినా కాబట్టి మాత్రం ఈ డ్రైనేజీ కానీ ఈ దళిత వాడలో ఉన్నటువంటి ఏ శానిటైజేషన్ వర్క్ కూడా చేయకపోవడం చాలా ఇది. అంటే దళితులపై ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి మరి ప్రభుత్వాలు దళితపేటలు మేము తీసుకున్నాము, మేము దత్తత తీసుకున్నాము, మేము అభివృద్ధి చేసాము, ఇవన్నీ కూడా మాత్రం ఉత్తి సొల్లు కవులు చెప్పుకుని ఈ 5 సంవత్సరాలు కూడా పబ్బం గడిపింది. కాబట్టి ఇప్పటికైనా మాత్రం మా దళితులు కూడా వింటున్నటువంటి అధికారులు కానీ ఉన్నత జిల్లా అధికారులు కానీ ఈ తక్షణమే ఈ పనుల కోసం శానిటైజేషన్ చేపించి మా యొక్క దళితులకు ఆరోగ్యాన్ని కాపాడుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇక చూసిన చాలా మంది దళిత వారు ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇప్పుడు మేమేం ఆడలేదు, వాళ్ళు కోట్లు అడగం, బంగారం అడగం, డబ్బు అడగం. కాకపోతే ఇటువంటి శానిటైజేషన్ కూడా తీయకపోతే ఇంకా దళితుల పరిస్థితికి ఎలా ఉంటుందో ఒకసారిగా ఆలోచించండి. మరి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ 5 సంవత్సరాలకే మరి ఆయన కొనసాగుతారు. మరి 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు. గ్రామ సర్పంచ్ అంటే ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు. మరి ఆ యొక్క ప్రథమ పౌరుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలకి, శానిటైజర్ వర్క్లకి, శుభ్రతకి, మంచినీటి సౌకర్యము, అలాగే విద్య, వైద్య సౌకర్యం అంటే చూసుకున్న గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ యొక్క పంచాయత్ సెక్రటరీ గారు మరి దీనిలో దృష్టి పెట్టకుండా పంచాయత్ సెక్రటరీ గారు పార్టీ పరంగా సర్పంచ్ గారు మాట విని మరి ఇంత దారుణం చేయడం మాకు చాలా బాధాకర విషయం. మరి దీనిపై ఈ యొక్క దళితులు ఉన్నటువంటి పేటను తక్షణ వార్త చేయాలని కూడా కోరుతున్నాం. మరి జై భీమ్, జై భీమ్. మాలమహల్ రాష్ట్ర అధ్యక్షుని, జనసేన నాయకులు. మరి ఈ రోజుని పిఠాపు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం ఈ యొక్క నియోజక ప్రజలకందరూ కూడా మాత్రం చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాము. ఎందుకంటే మరి గత ప్రభుత్వ హయాంలో కూడా మా యొక్క దళితులకి ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు. ఈ యొక్క జనసేన ప్రభుత్వంలో మాకు దళితులకి అందరూ కూడా న్యాయం జరుగుతుందని, మంచి జరుగుతుంది మేము ఆశించి మా దళితులంతా కూడా మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే ఉండి ఆయన గెలిపించుకోవడానికి మేమందరూ కూడా మాత్రం కృషి చేస్తున్నాం. అందువల్ల ఈ రోజు పిఠాపురం మండలం మన ఎఫ్కేపల్లి గ్రామంలో ఇక దళిత వర్గంలో మేమందరూ కూడా మాత్రం వారికి నినాదాలు పనులు చదువుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.